జగన్నాథ్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు విజేంద్ర ప్రసాద్ ను ఎందుకు కలిశాడు? చేసిన తప్పు సరిదిద్దుకోవడానికే లెజెండరీ రైటర్ ని కలిశాడా? ఇంతకీ పూరి చేసిన ఆ తప్పేంటి? వాజ్ స్టోరీ. బాహుబలి, ట్రిపుల్ ఆర్, బజరంగి భాయిజాన్ వంటి టాప్ హిట్స్ రాసిన కథకుడు విజేంద్ర ప్రసాద్ మాటను పూరి పెడజెవిన పెట్టాడు. ఈ టాప్ రైటర్ కు పూరి అంటే చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్. ఆ చనువుతో ఇచ్చిన సలహాను పూరి పాటించలేదు. విజేంద్ర ప్రసాద్ ఇంట్లో రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడున్నా పూరి అంటేనే ఆయనకి ఇష్టం. టాప్ రైటర్ విజేంద్ర ప్రసాద్ స్క్రీన్ సేవర్ లో పూరి ఫోటో ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ టెక్నిక్ అంటే తనకి ఇష్టం అంటాడు ఈ స్టార్ రైటర్. పూరి అంటే విజేంద్ర ప్రసాద్ కు ఇంత అభిమానం, ఇష్టమున్నా డైరెక్టర్ పట్టించుకోలేదా అనిపిస్తోంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజేంద్ర ప్రసాద్ పూరికి ఫోన్ చేసి ఈసారి కథ రాసుకున్న తర్వాత తనకు చెప్పమని అడిగినా డైరెక్టర్ చెప్పలేదట. పూరి హిట్ కొట్టాలి, తన అభిమాన దర్శకుడి ఫ్లాప్ ను విజేంద్ర ప్రసాద్ చూడలేకపోయారు. కథలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే సరిచేయాలనుకున్నా ఆయనకు పూరి కథ వినిపించకుండా డబుల్ స్మార్ట్ తీసేశాడు. అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీశానని, హిట్ కొట్టిన తర్వాత విజేంద్ర ప్రసాద్ ని కలుస్తానని డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. పూరి త్వరలో విజయ్ సేతుపతితో సినిమా ప్లాన్ చేశాడు. డబుల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు పూరి విజేంద్ర ప్రసాద్ ను కలిసిన ఫోటో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి వరుస డిజాస్టర్స్ తో ఉన్న పూరి విజేంద్ర ప్రసాద్ అడిగినట్టు కథ చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్లాడు అనిపిస్తోంది. లక్కీ రైటర్ చేతిలో పూరి కథ పడితే మరింత మెరుగులు దిద్దుకోవడం ఖాయం.